నమస్తే, నేను మీ శివ. వెల్కమ్ టు పొలిటికల్ ఇంజన్. జగన్ వ్యక్తిగత వ్యవహార శైలి కానీ, ఆయన ప్రవర్తించే తీరు కానీ, ఆయనకు ముఖ్యంగా దగ్గరగా ఉన్న వాళ్ళ పరిస్థితి, లేకపోతే వాళ్ళు చెప్పే మాటలు కానీ కొంచెం వినడానికి చాలా వింతగాను, జగన్ యొక్క మానసిక పరిస్థితి కానీ, ఆయన మాట్లాడే తీరు కానీ, ప్రవర్తన కానీ ఎంత విచిత్రంగా ఉంటుందని అయితే మనం తెలుసుకోవచ్చు. ముఖ్యంగా విజయసాయిరెడ్డి మీద జగన్ చేసిన వ్యాఖ్యలు, దాని తర్వాత ఆయన ట్విట్టర్లో ఘాటుగా ఇచ్చిన రిప్లై తర్వాత అసలు ఎందుకు జగన్ను దగ్గరగా ఉన్న వాళ్ళు నమ్మరు అనేది చాలా చర్చనీయాంశం అవుతుంది. ఎందుకంటే ఒకవైపు తల్లి, ఒకవైపు చెల్లి, అలాగే ఇప్పుడు తాజాగా ఆయనతో పాటు పలు కేసుల్లో ఇరుక్కుని జైల్లో గడిపిన వ్యక్తి, ఆయన కూడా నాకు విశ్వసనీయత ఉంది, నాకు వ్యక్తిగతంగా విశ్వసనీయత ఉంది, నీలా కాదు అని చెప్పడం అంటే జగన్ యొక్క పరిస్థితి అంటే ఏం చేయబోతున్నాడు, ఏంటి ఆయన మానసిక పరిస్థితి అనేది అయితే మరోసారి చర్చనీయాంశం. ముఖ్యంగా జగన్ని చాలా దగ్గరగా చూసిన వాళ్ళు కానీ, జగన్ను చిన్నప్పటి నుంచి దగ్గరగా ఉన్న వాళ్ళు కానీ ఆయన యొక్క మానసిక పరిస్థితి పూర్తిగా వైఎస్ రాజశేఖర రెడ్డికి భిన్నంగా రాజారెడ్డికి దగ్గరగా ఉంటుందని చెప్తారు. రాజారెడ్డి కూడా ఇలాగే ఓన్లీ ఫర్ తన ఆర్థిక స్వలాభం కోసం, ఆర్థికంగా ఎదగడం కోసం, లేకపోతే రాజకీయంగా, లేకపోతే ముఠా కక్షల ద్వారా కానీ ఎటువంటి పరిస్థితి తన ఆధిపత్యం నిరూపించుకోవడం కోసం చాలా గట్టిగా పనిచేసేవాడు అని అప్పట్లో వాళ్ళు చెప్తారు. సో అలాంటి స్వభావమే జగన్కి వచ్చింది. తన అధికారం కోసం, తన ఆర్థిక అవసరాల కోసం, తన ఆర్థిక ఉన్నతి కోసం ఎలాంటి పని చేయడానికైనా సిద్ధపడతాడు. దానికి ఆయన మన అని కూడా చూడ్డు అనేది చాలామంది చెబుతున్నమాట. సో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విషయానికి వస్తే చాలామంది ఇప్పటికి కాంగ్రెస్ నాయకులు కానీ, లేకపోతే ఇతరత్ర పార్టీలోకి, కాంగ్రెస్ పార్టీ దెబ్బతిన్న తర్వాత ఇతరత్ర పార్టీలోకి వచ్చిన పెద్ద నాయకులు కానీ, సీనియర్ నాయకులు కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి స్వభావం గురించి అయితే చాలా గొప్పగా చెబుతారు. సో చాలా గొప్ప వ్యక్తి అండి, ఆయనతో పనిచేయడం ఎప్పటికీ కూడా మేము మరపురాని వ్యక్తి అని అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని కొనియాడతారు. కానీ అలాంటి వాళ్ళు ఎవరు మళ్ళీ జగన్ గారి దగ్గరికి వెళ్ళరు. ఒకవేళ వెళ్ళినా సరే వెనక్కి బై బ్యాక్ వచ్చిన వాళ్ళే అంతా ఎక్కువ మంది ఉంటారు. కానీ ఆయనతో ఎక్కువ కాలం జర్నీ చేసే వాళ్ళు అయితే చాలా చాలా తక్కువ అని చెప్పాలి. ఆనం రామనారాయణ రెడ్డి గారు కానీ, విజయసాయి రెడ్డి గారు కానీ, ఇంకా చాలామంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళు వైఎస్ ఫ్యామిలీకి చాలా క్లోజ్ అసోసియేట్ అయ్యి తర్వాత బయటకు వచ్చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో జగన్ యొక్క మానసిక పరిస్థితి కానీ, ఆయన ప్రవర్తించే తీరు చాలా విచిత్రంగా ఉంటుంది అని అయితే ఇప్పుడు చెప్పాల్సిన మాట. ఎందుకంటే విజయసాయి రెడ్డి చాలా ఘాటుగా స్పందించాడు. ఆయనకు ఎలాంటి బాధ వచ్చింది ఏంటి అనేది పక్కన పెడితే, నీ అంత వ్యక్తిగతంగా నేను అంత విశ్వసనీయత కోల్పోయి, లేకపోతే నిన్ను నమ్ముకున్న వాళ్ళని పూర్తిగా నట్టేటి ముంచేసే రకం నేను కాదని చెప్పడం ద్వారా జగన్ యొక్క మళ్ళీ మానసిక పరిస్థితి కానీ, ఆయన యొక్క వ్యవహార శైలి కానీ మళ్ళీ చర్చనీయాంశం అవుతుంది. సో దూరంగా ఉన్న సాధారణ కార్యకర్తలు, లేకపోతే ఇతరత్ర పార్టీకి చెందిన నాయకులు జగన్కి ఎంత దూరంగా ఉన్న వాళ్ళు అంత బలంగా నమ్ముతారో, జగన్కి ఎంత దగ్గరగా వెళ్ళిన వాళ్ళు అంత నమ్మరు అని అయితే మరోసారి అర్థమవుతోంది. ఇంత జరుగుతున్నప్పటికీ జగన్ పార్టీ నానాటికి పరిస్థితి అంటే మూలాల నుంచి కదులుతున్న పరిస్థితిలో కూడా జగన్ ఇప్పటికి కూడా నేను 30 సంవత్సరాలు పనిచేస్తాను, 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటానని చెప్పడం, నిజంగా ఇవన్నీ కూడా ఆయన అదే ఇప్పుడు నేను చెప్తున్నట్టు ఆయన మానసిక పరిస్థితి ఎలా ఉంది ఏంటి, ఫస్ట్ పార్టీని బతికించుకోవడానికి మాట్లాడకుండా నేను 30 సంవత్సరాలు ఉంటాను, 40 సంవత్సరాలు ఉంటాను అని చెప్పడం ద్వారా ఎలాంటి బూస్టప్ ఇస్తున్నాడు నాయకులకు కానీ, కార్యకర్తలకు కానీ అనేది అర్థం కాని విషయం. వైసీపీ విషయంలో, కాపాడుకునే విషయంలో జగన్ ఇంకా యాక్టివ్గా ఉండాలి అనేది నేను భావిస్తాను. సో ఎప్పుడు ఒక నాయకుడు వెళ్ళినా, ఒక నాయకురాలు బయటకు వెళ్ళినా పార్టీ అయితే బతుకుతుంది. కానీ దానికి ఉన్న గ్రోత్ కానీ, నాయకుడి యొక్క స్టామినా కానీ, నాయకుడి మీద వస్తున్న ఆరోపణలు కానీ చాలా కీలకం అవుతాయి. ముఖ్యంగా జగన్కు దగ్గరగా ఉన్న వాళ్ళు చాలా బాధలు కానీ, ఇబ్బందులు కానీ పడతారు అని అయితే అర్థమవుతుంది. ఇది సొంత చెల్లి దగ్గర నుంచి కానీ, సొంత పార్టీ నాయకుల దగ్గర నుంచి కానీ, సొంతగా ఆర్థిక నేరాల్లో చిక్కుకున్న వాళ్ళ దగ్గర నుంచి కానీ అందరూ కూడా పోనీ విజయసాయి రెడ్డి గారికి ఏదైనా వ్యాపార అవసరాలు ఉండి ఆయన మాట్లాడుతున్నారు అనుకుంటే, మోపిదేవి వెంకటరమణ గారు వైసీపీకి రాజీనామా చేయాల్సిన అవసరం ఉంది, ఇప్పుడు టీడీపీలో చేరిన ఆయన ఖాళీగా ఉండాల్సిన అవసరం ఉంది. అంటే జగన్ గారి యొక్క వ్యక్తిగతంగా లేకపోతే దగ్గరగా ఉన్న వాళ్ళకి ఏదో ఒక అంశం అయితే వాళ్ళని బలంగా ప్రభావితం చేస్తుంది. అది ఏ అంశం అనేది వాళ్ళు అంటే అంత కన్వీనియంట్గా ఎందుకు ఉండలేకపోతున్నారు అనేది ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సిన అంశం. రాజశేఖర రెడ్డి గారి సమయంలో ఆయన ఆత్మగా పనిచేసిన వివేకానంద రెడ్డి గారు కూడా జగన్ గారికి దగ్గర కాలేకపోయారు. అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి వెనక ఎప్పుడు తెల్ల జుట్టు వేసుకుని ఉన్న సూర్యుడు కూడా జగన్ గారిని అసలు దగ్గర కూడా రాలేకపోయారు. సో వీళ్ళందరూ కూడా అప్పుడున్న పరిస్థితులు అంత దగ్గరగా చూసిన వాళ్ళు ఎవరు కూడా జగన్కు అంత దూరంగా జరుగుతారు అని అర్థమవుతుంది. అసలు జగన్ చేసే అంత ఇబ్బంది పెట్టే చర్యలు ఏముంటాయి అనేది అయితే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. దీని మీద ఏంటి అనేది
మిగిలిన విషయాలు అయితే ఇతర వీడియోలో మాట్లాడదాం. ఏమైనా వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి నన్ను ప్రోత్సహించండి. థ్యాంక్ యూ.